ఒక వ్యక్తి ఆత్మతో నింపబడిన తర్వాతే అతను ఏం చూడగలుగుతాడట? దర్శనం. ప్రవచించగలుగుతాడు అన్నాడు. ఆత్మను పొందుకున్నప్పుడే ఎందుకు దర్శనం చూస్తాం అంటే, దర్శనం అన్నది ఆత్మ సంబంధమైన విషయం కాబట్టి. ఈ శరీర సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది, ఇట్ ఈస్ ప్యూర్లీ టోటల్లీ స్పిరిచువల్ థింగ్. ఆత్మ సంబంధమైన విషయం అది. కాబట్టి దర్శనం పొందుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? చూడండి, వాక్యంలో కొన్ని మాటలు రాయబడ్డే. ఒక సంగతి బైబిల్లో జరిగింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు మిరియాముతోని అహరోనుతో మాట్లాడుతున్న మాటలో 6వ వచనంలో నేను చదువుతున్నా చూడండి. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు. నేను గూఢ భావములతో, 8వ వచనంలో, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుదును. హల్లెలూయా. దర్శనం అన్నది క్లియర్ గా ఉంటది. అర్థమవుతుందా? ఎలా చూడండి, నిన్ను నేను ఎలా చూస్తున్నాను క్లియర్ గా అలాగా దర్శనం ఉంటది. ఈ మాట అహరోను గురించి, మిరియాము గురించి మాట్లాడుతూ, నేను ఎంచుకున్న మోషేతో నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతాను అన్నాడు. దర్శనం ఇవ్వడం వలన ఉపయోగం ఏంటంటే, జరగబోయే విషయం క్లియర్ గా నీకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దర్శనం అన్నది దేవుడే మనకి స్వయాన అనుగ్రహించే ఒక కృప. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఎవరైనా 10:10లో ఒక వ్యక్తి గురించి రాయబడింది. దర్శనంలో మనం ఏమేమి చూస్తామమ్మా? కొన్ని ఇమేజెస్ చూస్తాం, కొన్ని సీన్స్ చూస్తాం. అర్థమైందా? కొన్ని సార్లు దేవుడు దర్శనంలో ఒక సందేశంతో కూడిన ఒక ఆకారాన్ని పెడతాడు. దాన్ని బట్టి మన అర్థం చేసుకోవాలా. ఫరోకు కళ కలిగింది. ఏంటిది? బక్క చిక్కినవి, బలమైనవి. అలాగా దర్శనం ద్వారా కొన్ని విషయాలు మనకి దేవుడు స్వరం ద్వారా మాట్లాడొచ్చు, ముఖాముఖిగా మాట్లాడొచ్చు, లేకపోతే ఆ యొక్క కొన్ని ఆకారాలని మనకు చూపించవచ్చు. అర్థమైందా? పేతురు విషయంలో వస్తే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 10వ వచనంలో, పేతురు మిక్కిలి ఆకలి కొనగా, ఆకలేస్తుంది ఈ సమయంలో మిద్దె మీద ఉన్నప్పుడు అతను పరవశం చెందాడని ఉంది. హల్లెలూయా. అతను ఒక దర్శనం చూస్తున్నాడు. చూడండి, ఏం దర్శనం చూస్తున్నాడు? అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడియు 4 చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు
పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినపడను. ఇలాగూ ముమ్మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర పైకెత్తబడిను. హల్లెలూయా. ఇతనికి దేవుడు మానవాళి ఎడల ఓ బృహత్తరమైన ఒక ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలియజేస్తున్నాడు. దాన్ని ఇతనికి దర్శన రూపంలో తెలియజేశాడు. ఇతనికి ఏమవలేదు అర్థము. అప్పుడే ఎందుకు ఆ దర్శనం వచ్చింది? అప్పుడే ఆ దర్శనం ఎందుకు వచ్చిందంటే, అప్పుడే కొర్నేలి దర్శనంలో ఏం చూశాడండి? ఒక దేవదూత ఉండి వేదిక దగ్గర ఇతనితో మాట్లాడి పేతురు అడ్రస్ చెప్పి పేతురుని పిలిపించుకొని మాట్లాడమని చెప్పడాన్ని బట్టి నమ్మకమైన తన సేవకులను పంపించి చెప్పేకి ఏం చేశాడు? సరిగ్గా ఆ సమయంలోనే అతను దర్శనం పొందుకొని వ్యక్తులను పంపించిన సమయంలోనే ఇతనికి ఈ దర్శనం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ దర్శనం అంటే, ఈ దర్శనం గురించి ఆలోచిస్తుంటే ముందు కింద నీ గురించి ఎంక్వైరీ చేస్తారు. సందేహింపక వాళ్ళతో ఎల్లవయ్యా, ముక్కు మొక్కు తెలియని వాళ్ళు వచ్చి రమ్మంటే మనం డౌట్ పడతాం వెళ్ళాలా వద్దని. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వెన్ యూ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నడిపింపిస్తాడు. అది నీకు క్లియర్ గా తెలుస్తుంది. వాళ్ళతో వెళ్ళమంటాడు, ఇలా మాట్లాడమంటాడు, అలా చేయమంటాడు. ఈ అనుభవాలు నువ్వు చెప్పగలిగి ఉండాలి. నువ్వు ఆత్మతో నింపబడితే అర్థమవుతుందా? నీకు అర్థం లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇలాగ నడిపించాడని చెప్పగలిగి ఉండాలి. ఆయన నాకు ఈ విషయాన్ని సెలవిచ్చాడు, తెలియజేశాడని చెప్పగలిగి ఉండాలి. ఆత్మతో నింపబడిన వ్యక్తులకి ఉండే ఒక లక్షణం ఇది. క్లియర్ గా పేతురు ఏమంటున్నాడు? పేతురు గురించి అపోస్తల కార్యాలు రాస్తూ ఏమంటున్నాడు? ఏమని రాశాడు? సందేహింపక వారితో వెళ్ళమని పేతురికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పాడు. వెళ్ళి సిద్ధంగా ఉన్నాడు. కొర్నేలి కుటుంబంతో, బంధుమిత్రులతో ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంది ఆయన ఇల్లు. అతను మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. తీయండి. పదాధ్యాయంలోనే హల్లెలూయా చూడండి, ఇక్కడి నుంచి చదువుతాను చూడండి. పేతురు అనుమారు పేరు సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. 18వ వచనం. పేతురు ఆ దర్శనము గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందకి దిగి సందేహింపగా వారితో కూడా నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పను. పేతురు ఆ మనుషులు ఎదుకు వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును, దేవునికి భయపడేవాడు, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడు నాయన, శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతను నేను తన ఇంటికి పిలువనంపించి నువ్వు చెప్పు మాట వినవలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అతడు వారిని లోపలికి పిలిచి మరుసటి రోజు బయలుదేరి వెళ్ళేటట్టుగా యొప్పే అనే కొందరు సోదరులు వారితో కూడా వెళ్ళారు. చూడండి, కైసరులో మరునాడు ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కరించేందుకు పేతురు, నీవు లేచి నిలువుము,
నేను కూడా అని చెప్పి లేవనెత్తునా. కొర్నేలి పేతురు కాళ్ళ మీద పడిపోతే పేతురు ఏమంటున్నాడమ్మా, నువ్వు లేచి నిల్చొని ఆయన నేను కూడా మనిషినే అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కాళ్ళకి దండాలు పెట్టించుకునే సేవకులు ఉన్నారు. అందరు కాళ్ళకి దండాలు పెడుతుంటే వద్దని చెప్పరు వాళ్ళు. అర్థమైందా? వీళ్ళు సరైన ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తులు కాదు. హల్లెలూయా. చూడండి 27వ వచనం, అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు మాట్లాడుతున్నాడండి దర్శనం యొక్క భావం. అప్పుడు అతనికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేటు అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపిత్రుడున అయినను చెప్పకూడదని దేవుడు నాకు ఆ దర్శనం యొక్క అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏం చూపించాడు? ఈ జంతువులన్నీ చతుష్పాద జంతువులు, ప్రాకిడి పురుగులు, ఆకాశ పక్షులను చెంగులో చంపుకు తిను, అది పరిశుద్ధమైంది, నిషిద్ధమైంది కాదు. అది నేను పవిత్రపరిచని మాట్లాడుతుంటే అంటే అప్పటి వరకు జరిగింది ఏంటంటే కేవలము యూదులకు మాత్రమే సువార్త. పేతురులో కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, అన్యులకు మరి సువార్త ఉండదా? అర్థమవుతుందా? నీలో ఆ ప్రశ్న బయలుదేరే సమయానికి ఆయన నీకు ఆ ప్రశ్న వస్తుందని తెలుసు, దానికి జవాబుగా ఒక ఆయన కార్యం ఇక్కడ తెరదించబడింది. ఈ దర్శనానికి తెరదించబడతాం ఏంటో తెలుసా? అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపింతురో దాని గురించి అడుగుచున్నాను, వారితో చెప్పండి. అతను దర్శనం గురించి చెప్తున్నాడు. పేతురు గురించి 32 వరకు చెప్పాడు. అప్పుడు 34వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు పక్షపాతి కాడని నిజముగా ఇప్పుడు అంటున్నాడు. యూదులకే దేవుడు కాదు, యేసు ప్రభు అందరికీ, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించను. అందుకే ఇక్కడ రాయబడింది 36లో, యేసు క్రీస్తు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. హల్లెలూయా. అక్కడ వాళ్ళకి ఏం ప్రకటించాడు ఈయన? సువార్త, యేసు శిలువ మరణము ప్రకటించేటప్పటికి అతను ఇంకను బోధించుచుండగా అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి అన్ని జనుల మీద సైతం పరిశుద్ధాత్మ దిగను అని ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు వ్యక్తి అంటానికి ఏంటి ఆధారం, ఏంటి రుజువు? అది కూడా రాశాడు 45లో. చూడండి 44 నుంచి అవుతాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఆయన బోధ చేస్తున్నాడు. అతను బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. సున్నత పొందిన వాళ్ళు పేతురు కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కొమ్మరింపబడుట చూచి పరిశుద్ధాత్మ అనే వరము మనుషుల మీద అన్ని జనుల మీద కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. అప్పటి వరకు ఏంటి? ఆత్మను మారు మనసు రక్షణ దేవుని అంగీకరించిన వాళ్ళ మీదకే పరిశుద్ధాత్మ అనే వరం ఉంటదేమో అని ఒక ఆలోచన కలిగి ఉంటే వీళ్ళకి మతిపోయింది, విభ్రాంతి నొందిరని రాయబడింది. ఏలయనగా వారు భాషలతో మాట్లాడచ్చు దేవుని కనపరుచుండగా వినిరి. వాళ్ళ పరిశుద్ధాత్మ నింపబడ్డారని వీళ్ళకి ఎలా తెలిసింది? పేతురుతో వచ్చిన ఈ సహోదరులకు ఎలా తెలిసింది?
ఆ, ఆత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు ఆత్మ పూర్ణులై ఉన్నారని ఎలా తెలుస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారట, దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అదిగా 47 మాట్లాడుతాడు 10:47 అపొస్తలుల కార్యాల్లో. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందమని ఆజ్ఞాపించండి. హల్లెలూయా. ఇక్కడ పొందుకున్న దర్శనం ఏంటండి మీనింగ్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ విజన్? దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశము మానవులను దేవునితో కనెక్ట్ చేసి పరలోక వారసులుగా చేయడానికి దర్శనం. అర్థమైందా? నేను దర్శనం పొందుకున్నానండి, దేవుడు నాకు ఇంత బంగారపు పళ్ళుని చూపించాడండి, ఇలాంటి స్టోరీలు కాదు. ఒక మీనింగ్ ఉంటది నువ్వు పొందుకున్న దర్శనానికి. అర్థవంతమైనదైన దర్శనం, లోతైన సత్యంతో కూడి ఉంటుంది ఆ దర్శనం. ఆ దర్శనం ద్వారా దేవుడు తన యొక్క ఆత్మకార్యాన్ని చేసి మానవాళిని మనుషులను దేవునికి ఏం చేస్తాడు? సన్నిహితంగా చేస్తాడు, వారసులుగా. హల్లెలూయా. అందుకే ఆత్మతో నింపబడిన వాళ్ళు ఏం చేస్తారట? దర్శనాలు పొందుకుంటారు. ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎందుకు నీకు దర్శనము అంటే, ఆ దర్శనం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు నీకు అక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. అప్పటి వరకు తెలియని 2 విషయాలు దేవుడు దర్శనం ద్వారా తెలియజేశాడు. నెంబర్ 1, అన్యులకు సువార్త. అప్పటి వరకు అన్యులకు సువార్త ప్రకటించబడలేదు. సో వీళ్ళందరూ కూడా, యేసు ప్రభువు సహా అందరూ కూడా యూదులకు మాత్రమే సువార్త. ఆయన శిలువ మరణం తర్వాత అందరికి ఏమైంది? తెర ఏమైపోయిందమ్మా మధ్యకి? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తెర. అంటే దాని అర్థం ఏంటంటే అందరి కొరకు మార్గము తెరవబడింది. అందుకే యేసు ప్రభు చనిపోయిన తర్వాత మాత్రమే ఇది, అది పేతురు ద్వారా దేవుడు దర్శనం ద్వారా అన్ని జనులకు సైతము సువార్త ప్రకటించడానికి అదే దర్శనం. చంపుకు తినమన్న దానికి దర్శనం అదే మీనింగ్. రెండోది ఏంటంటే యోవేలు ప్రవక్త ద్వారా 2వ అధ్యాయం రాయబడనమాట. సర్వజనుల మీద అన్నాడు అక్కడ. గాని ఆ లేఖనాలు చదివినప్పటికీ దాన్ని మీనింగ్ క్లియర్ గా తీసుకెళ్ళకపోయారు. సర్వజనుల మీద అంటే అర్థం ఏంటి? రక్షణ పొందిన వాళ్ళకేనా? యేసుని ఎరగిన వాళ్ళు ఉన్నారు, అన్యజనులు అనేక మంది ఉన్నారు. అంటే అందరి మీద కుమ్మరింపబడుతుంది అన్న దానికి వీళ్ళు సరిగ్గా మీనింగ్ తీసుకోలేదు. మనకు తెలిసిందేంటి? నాకు కూడా ఈ వాక్యం చదవక ముందు వరకు మారు మనసు పొంది రక్షణ పొందుకున్న తర్వాత అప్పుడు ఆత్మ గురించి కనబడితే అప్పుడు ఆత్మ అనుగ్రహింపబడుతుంది. అది ఒక సిస్టము, అదొక రూలు, అదొక పద్ధతి అని అనుకునేవాళ్ళు. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. డైరెక్ట్ గా ఏమైపోయారు వీళ్ళు. ఇక్కడ రక్షణ లేకుండానే వాక్యాన్ని అంగీకరిస్తే ఆత్మతో నింపబడిపోయారు. హల్లెలూయా. కరుణ ఇంటి పక్కన నవ్య అని ఒక అమ్మాయి ఉండేది. ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన దురాత్మ ఉండేది, శక్తి. ఎవరిని బిడ్డలను చంపేస్తా ఉండేది ఆ ప్రాంతంలో. ఈ పిల్లని కూడా అటాక్ చేస్తా ఉండేది. చేస్తే వాళ్ళమ్మ ఒక మంచి పని చేసింది. యేసు ప్రభు ఒక్కడే ఈ దురాత్మ శక్తుల నుంచి నా బిడ్డను రక్షించగలరని, నువ్వు చర్చికి వెళ్ళిపోవే అని వాళ్ళమ్మ పంపించడం మొదలు పెట్టింది.
నవ్యాన్ని. కరుణ దగ్గరికి వచ్చింది, కరుణ దగ్గర నుంచి చర్చికి వచ్చింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాను ఇలాగే ఇదే టైంలో. వెంటనే మొదటి రోజే ఆరాధన చేస్తుంటే వాక్యం విన్న అమ్మాయి ఆత్మను పొందుకొని భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టింది, నవ్యాన అమ్మాయి. సో అప్పుడు మాకేమర్థమైంది, ఏమర్థమైంది? అన్ని జనుల మీద సైతము దేవుని యొక్క ఆత్మ, ఏదైతే నువ్వు వాక్యం చెబుతావో అది నెరవేరాల. మమ్మూది 7 సంవత్సరాల వయసులో మా అక్కతో పాటుగా దొరయ్యరాజు గారని ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన మిషనరీ, తమిళనాడు నుంచి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చి మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ మధ్యన పరిచయం చేస్తూ ఉండేవారు. మా అక్క, మా పెద్దక్క ఏం చేసిందంటే సేవకి వెళ్తా ఉండేది, పరిచయకి వెళ్తుంటే ఇది తోకలాగా వెళ్తా ఉండేది కూడా, దీన్ని తీసుకెళ్ళేది. అప్పుడు మమ్ము వయసు ఎంత తెలుసా? 7 years. ఇది అక్కడ వాళ్ళ ఆత్మను పొందుకున్న వ్యక్తులు, ఇది అన్య భాషలో ప్రార్థన చేస్తుంది. ఏ భాషలో? మనుషుల భాషల్లో ప్రార్థన చేస్తుంది. తమిళ్లో చేస్తుంది. నేను తమిళ రాదు, వణక్కం వణక్కం చేస్తుంది ప్రార్థన. అర్థమైందా? అంటే నానావిధ భాష వరము ఆపరేట్ అయింది మమ్ములో. తర్వాత తెలిసింది నాకు ఆ సంగతి. ఇది 7 సంవత్సరాలప్పుడు నాకెంత వయసు? 24లో పుట్టి నాకు 31. అప్పటికి దేవుణ్ణి నేను ఎరగల. నాకు 40 సంవత్సరాల తర్వాత ఈ విషయాలన్నీ తెలిసినాయి. వణక్కం వణక్కం అంటుందండి. వణక్కం అంటే తమిళ్లో ఏంటంటే వందనాలు వందనాలు ప్రార్థన చేస్తుంది. When the spirit comes upon a person, they'll speak unknown language and some other languages. ఏదో రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడింది, తమిళ్లో మాట్లాడింది. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు తమిళియన్ కాబట్టి, అక్కడున్న వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఏమర్థమై ఉంటుందో తెలుసా? ఇది ప్యూర్ గా పరిశుద్ధాత్మ యొక్క పని. ఈ అమ్మాయికి తెలుగు తప్ప తమిళ్ రాదు, కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తమిళ్లో ప్రార్థన చేస్తుందని. వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి విభ్రాంతి నొందుంటారు దొరయ్యరాజు గారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్కసారి నేను విన్న విషయం, ఒక టీ ఎస్టేట్ లో ఒక ప్రాంతంలో ఈ కూలి పనికి వెళ్లే వ్యక్తులు, చదువు రాని వాళ్ళు, ఆ కూలి పనికి వెళ్లే వాళ్ళు, దేవుడు నమ్ముకున్న ఒక ఆమె ఉంది అక్కడ, ఆత్మను పొందుకున్న ఆమె ఉంది అక్కడ. ఆమె టీ బ్రేక్ అంటే లంచ్ బ్రేక్ లో ఆ పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంది. దాన్ని ఆనుకునే ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ ఓనర్స్ ఫారినర్స్ వచ్చారట అక్కడికి. ఇంగ్లీష్ ఫారినర్స్ కాదు కానీ ఓనర్స్ వచ్చారు. ఈమె తనకు తెలియకుండా భాషల్లో ఇంగ్లీష్ లో ప్రార్థన చేస్తుందంట. ఆశ్చర్యపోయారు వాళ్ళు, వచ్చారు బయటికి. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని ఏం చేశారు? అంగీకరించారు. ఎందుకండి భాషల్లో మాట్లాడితే? భాషల్లో ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడతాం వాళ్ళ భాషలో. అర్థమవుతుందా? నేను ఒకసారి ఎప్పుడో 2008లోనో 2009లోనో పూండి వెళ్ళాను ఫస్ట్ టైం. అది మొదటి బ్యాచ్. హెచ్కే ఫ్రాన్స్ గారి మీటింగ్స్ పెడితే అక్కడ చెప్పబడిన ఒక మాట ఏంటంటే, ఓ మిలిటరీ ఆయన వైఫ్ దేవుణ్ణి నమ్ముకుంది, ఆత్మను పొందుకుంది. అదేనా? ఈయన మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఆయన సడన్ గా లీవ్ వస్తే వచ్చాడు. ఈ సమయంలో ఈమె మీటింగ్కి వెళ్ళింది. మీటింగ్ వెళ్ళినప్పుడు ఆమెని ఏమనలేదు అతను. నేను లేనప్పుడు ఎక్కడికో పోయిందని అనుకున్నాడు. తర్వాత అంట ఈమె ప్రార్థన చేస్తుందంట. ఆ అమ్మాయికి తెలుగు ఒకటి వచ్చు, హిందీలో ప్రార్థన చేస్తుందంట. అతను మిలిటరీలో ఉన్నప్పుడు ఏమేమి తప్పులు చేశాడో అవన్నీ ప్రేయర్లో తెలియజేస్తుందట. వణికిపోయి వచ్చి దేవుణ్ణి అంగీకరించాడు. భాషల్లో మాట్లాడడం వలన
అనేకమైన మర్మాలు బయలుపరచబడతాయి. ఇది దేవుని కార్యం అని అర్థమవుతుంది. నీకు తెలియని భాషలో నువ్వు మాట్లాడతావు. 2వ అధ్యాయం అపోస్తల కార్యములో పెంతెకోస్తు పండుగ రోజున ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు చాలా మంది, దగ్గర దగ్గర 160 మంది 160 భాషల్లో మాట్లాడారు. వీళ్ళు మాట్లాడినప్పుడు పెంతెకోస్తు పండుగకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి అక్కడ గ్యాదర్ అయ్యారు యూదులందరూ. ఇండియా నుంచి వెళ్ళాడు అనుకో, సపోజ్ ఏ కేరళ నుంచి వెళ్ళాడు అనుకో, ఒక యూదుడు కేరళలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అతను ఏం భాష మాట్లాడతాడు? మలయాళం మాట్లాడతాడు. ఒక యూదుడు చైనాలో ఉన్నప్పుడు, ఎప్పటి నుంచో చైనాలో ఉన్నప్పుడు అతను చైనీస్ మాట్లాడతాడు. అలాగా ఈ 160 మంది ఎవరంటే గలిలయులందరూ ఆ ప్రాంతం వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కాదు. ఆ దేశపు భాష తప్ప, ఆ ప్రాంతపు భాష తప్ప మిగతా భాషలు తెలియవు. వెన్ ద స్పిరిట్ కమ్స్ అపాన్ దెమ్, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగినప్పుడు దే ఆర్ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ద టంగ్స్. భాషల్లో ఏం చేస్తున్నారట? ఎందుకు ఆశ్చర్యపోయారంటే వీళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? వీళ్ళ భాషల్లో ఒకడు చైనీస్ లో మాట్లాడుతున్నాడు, జర్మన్ లో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ తెలుగు రాదు కదా, మిగతా భాషలు ఏం రావు కదా, హెబ్రీ భాష తప్ప వీళ్ళకి ఏం రాదు కదా. వీళ్ళంటే మన భాషల్లో మాట్లాడుతున్న ఆశ్చర్యపోయారని ఉంది. ఆ సమయంలోనే ఆ 160 మందిలో అపోస్తులు 12 మంది ఉన్నారు. అపోస్తులు 12 మందిలో తోమా ఉన్నాడు, సెయింట్ థామస్. ఆయన మలయాళంలో మాట్లాడటం మొదలు పెట్టాడంట. దట్స్ వై హీ వాజ్ సెంట్ టు ద కేరళ. అందుకే అతన్ని ఎక్కడ పంపించారు? కేరళ ప్రాంతానికి. ఇతన్ని పంపించడానికి గల కారణం ఏంటంటే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఏం వరం ఇచ్చాడు? అన్య భాష వరము ఇచ్చాడు. ఆ భాష వరమే ఎందుకు ఇచ్చాడంటే ఆ ప్రాంతాన్ని అతనికి వెళ్ళాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే వెళ్ళగానే ఆ ఊర్లోకి దిగ్గానే కేరళలో మలబార్ తీరం, కేరళ ప్రాంతంలో సముద్ర తీరాన్ని దిగి నడుచుకుని వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ పెద్ద కోనేరు బ్రాహ్మణులు ఉన్నారంట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నీళ్లు తీసుకొని సూర్య నమస్కారాలు అవి చేస్తుంటే అడిగాడంట. క్యాజువల్ గా అందరితో మాట్లాడినట్టుగా తమిళంలో, మలయాళంలో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మలయాళంలో మాట్లాడుతున్నాడు. ఈడేటండి సూర్య నమస్కారం అంటే తెలియదు అంటాడండి. ఆశ్చర్యపోరు వాళ్ళు. నువ్వు చేసే ఈ పని, నీళ్లు దేవునికి ఏం చేస్తున్నారు? అంజలు కట్టిస్తారు దేవునికి. ఇలా నీళ్లు విసురుతారు కదా. నువ్వు ఇచ్చే ఈ అర్పణ దేవుడు తీసుకుంటాడా అని అడిగితే వాళ్ళు తీసుకుంటారు అనే అయోమయంలో ఉంటే, నేనిచ్చే అర్పణ దేవుడు తీసుకుంటాడని ఆ నీళ్లు తీసుకొని యేసునామంలో అలాగైగానే అవి నీటిలో ముత్యాల్లాగా నీళ్ళన్నీ ఏమైపోయాట. ఇది చరిత్ర అక్కడ రాసిబడి ఉంటది. మీరు కేరళ వెళ్తే అక్కడ కనపడతాయి, కోనేరు దగ్గర ఆ యొక్క విషయాలన్నీ రాయబడి ఉంటాయి. ఇంకో అద్భుతం ఏంటంటే, నీళ్లు తీస్తాం కదా, చెరువులో నీళ్లు తీసినప్పుడు అక్కడ కన్నం ఏర్పడదు. ఏ పంచదారో ఈ పిండి తీసామనుకోండి, చేతిలో దోశలతో తీసినప్పుడు అక్కడ ఏమవుతుంది? నేను తీసిన నీళ్లు అక్కడ ఖాళీ అవడం మీరు చూస్తారని అతను చేసిన నీళ్ళకి హోల్ ఏర్పడింది నీటిలో. ఆశ్చర్యపోయి అనేక మంది యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. దైవజనుడైన తోమా మొదట కేరళలో అడుగు పెట్టాడు కాబట్టి కేరళలో 100% ఏంటో తెలుసా? లిటరసీ ఉంటది. అందుకే కేరళ ఆశీర్వదింపబడింది. మొదటి క్రైస్తవులుగా మన ఇండియాలో వాళ్ళు తర్వాత మెడ్రాస్ వచ్చారు. హల్లెలూయా. 100% చదువుకున్న వాళ్ళే ఉంటారు కేరళలో. కారణం ఏంటంటే దైవజనుడు అక్కడ ఏం చేశాడు? ఈ మలయాళీస్ చూసారా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారు, మహా తెలివైన వాళ్ళు. ఎందుకంటే మొదట దేవుడు కేరళ ప్రాంతంలో తన ప్రణాళిక భారతదేశంలో మొదలుపెట్టారు. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాసులో తోమా ఉండడానికి గల కారణం ఏంటంటే మన ఇండియా మొత్తం మీద భయంకరమైన మూఢనమ్మకాలు
ఎక్కువ పూజలు పునస్కారాలు దేవతలు కలిగిన ఒకే ఒక రాష్ట్రం ఏంటో తెలుసా? అది తమిళనాడు మైలాపూర్ అనే ప్రాంతంలో ఇతను ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ఇది చరిత్ర. ఇప్పుడు 10% కూడా క్రిస్టియానిటీ లేదు. తోమా మెడ్రాస్ లో అడుగు పెట్టే సమయానికి హై కాస్ట్ బ్రాహ్మణ్స్, రాజులు, ఉన్నతమైన వాళ్ళు మారిపోయారు. అతడు చేసిన అద్భుతాలను బట్టి, అనేకమైన కార్యాలను బట్టి అనేక మంది అరవ బ్రాహ్మణుల జంజాలు తెంపేసి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. సెయింట్ మౌంట్ రోడ్, మీరు మెడ్రాస్ వెళ్తే మౌంట్ రోడ్ అని ఉంటుంది. ఎవరికైనా తెలుసు మౌంట్ రోడ్ మెడ్రాస్ లో ఉన్న వాళ్ళకి. మౌంట్ రోడ్ అంటే తెలుసా? సెయింట్ థామస్ మౌంట్. ఇది చరిత్ర. 1952లో తోమా ఎక్కడికి వచ్చాడు అంటే 2000 సంవత్సరాల క్రితము మెడ్రాస్ లో ఉన్నాడు అతను. అక్కడ రాసి ఉంటుంది హిస్టరీ. ఇట్ ఇస్ హిస్టరీ. ఆ రోజుల్లోనే ఇండియాలో 40% మంది యేసు ప్రభువుని అంగీకరించి క్రైస్తవులుగా ఉన్నారని చరిత్ర చెప్తుంది. అర్థమైందా? సెయింట్ మౌంట్ రోడ్ అంటారు. అదే ఇది ఏదో కహానీలేం కాదు, జరిగిన వాస్తవాలు. అక్కడ అన్ని వ్రాయబడి ఉంటాయి. అర్థమైందా? భాషలలో మాట్లాడాడు. 120 మంది భాషల్లో మాట్లాడారు. వాళ్ళందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లి సువార్త. ఎందుకండి భాష అనే వారం దేనికండి? టు రివీల్ ద ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్స్ ఆఫ్ ది హెవెన్. పరలోకపు మర్మాలను బయలుపరిచి మానవులను ఆ గుడితనం నుంచి, అవిశ్వాసం నుంచి, మూఢనమ్మకాల నుంచి తప్పించి దేవునికి అటాచ్ చేయటం మొదలు పెడతారు. హల్లెలూయా. తరతరాల నుంచి నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆ భ్రష్టత్వం నుంచి ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక క్షణికాలంలో ఒక వ్యక్తిలో కార్యం చేయడానికి ఆత్మవరాలు అవసరం. చాలాసార్లు చెప్పాను. అన్నం ద్రాక్ష పళ్ళు పొలనంట. నక్క ద్రాక్ష పళ్ళు చూసిందంట, నోరు ఊరిపోతుంది. ఎగిరితే ఎగిరింది. ఈ నక్కగా అందట్లేదు. ఎగిరి సతికిలు పడి ఏం చేసింది? నక్కేమంది? అందరూ ద్రాక్ష పళ్ళు కదా, ఈ పొలన అన్నదంట. ఇది పొల్లగా ఉంటాయని చెప్పేసింది. ఈ రోజుల్లో చాలా మంది ఈ ఆత్మవరాల మీద అవగాహన లేక, అందుకోలేక దాన్ని పొలనాన్ని చెప్పేశారు 190 సంఘాల్లో. ఎందుకంటే నువ్వు ఆత్మవరంతో వాడబడినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. వస్తారు జనం. యూ విల్ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్. వాళ్ళ హృదయ అంతరంగాల్లో ఉన్న విషయాల్ని, రహస్యాల్ని దేవుడు నీ ద్వారా అడిలిపోతారు, కంగారు పడిపోతారు. ఇప్పుడే కదా నేను అనుకున్నది, వీళ్ళకి ఎలా తెలిసిందని. వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క చెదరగొట్టబడినప్పుడు. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, దురాత్మల నుంచి విడుదల చేసినప్పుడు అక్కడ ఏం రాయబడింది తెలుసా? వీటిని బట్టి వారు దేవుని వైపుకి తిరిగారు, అతని మాటల యందు లక్ష్యముంచిరి. చాలా మంది వాక్యం చెప్తుంటే చాలా మంది లక్ష్య పెట్టరు. వాళ్ళ మనసంతా దాని మీద పెట్టి వినరు. కారణం ఏంటంటే అక్కడ ఏం జరగదు, ఏదో ప్రసంగం చేసిపోతాడు. ఆడ మాటల మీద ఏముండదు మనుషులకి. ఎప్పుడు లక్ష్య పెడతారంటే అక్కడ ఒక అద్భుతం జరిగినప్పుడు, అక్కడ విడుదల జరిగినప్పుడు, అక్కడ స్వస్థత జరిగినప్పుడు, ఒక దురాత్మ నుంచి పీడింపబడిన వాడు విడుదల పొందుకున్నప్పుడు. హల్లెలూయా. కరుణకి తెలుసు. యూపీ వెళ్ళాము, బెల్వాఘాట్, సిస్వల్ బజార్ దగ్గరే ఉంటుంది. బెల్వాఘాట్ అనే ప్రాంతానికి వెళ్ళాము.
పుట్టి చెవుడున్న వాళ్ళకి చెవులో నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు అడిగింది, దేవర్ హీల్డ్. హల్లెలూయా చెప్పండి. ఆ రోజు ఒక్కరోజు 50 మంది చెవిటి దురాత్మల నుంచి ఏమయ్యారు? విడుదల. ఇది చూసిన అనేక మంది ఏమవుతారు? దేవుని హత్తుకొని ఉంటారు, విశ్వాసంలోకి వస్తారు. మనం చెప్పిన మాట మీద లక్ష్యం ఉంటుంది. లక్ష్య పెట్టినప్పుడు ఆ మాట వాళ్ళలోకి వెళ్తుంది. అది ఫలించటం. దేవుని వాక్యం గురించి ఏం రాయబడిందంటే, ఆయన చెప్పిన మాట వృధాగా వెనక్కి తిరిగి రాదట. కాబట్టి క్రియ జరుగుతుంది. అక్కడ క్రియ జరగాలి అంటే, ఒక వ్యక్తి విశ్వాసంలోకి రావాలి అంటే అక్కడ ఏం జరగాల? ఎందుకండి వరాలు? ఈ నక్కలకి ఈ వరాల గురించి తెలియదు, అనుభవం లేదు. కాబట్టి ఏదో ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటుంటారు. హల్లెలూయా. ఏదో నడుస్తుంది బండి, అంతే నడిపించేస్తారు. ఎక్కడ అనుమానం రాకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు సాతాను సత్యహత్తుంటాడు. వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కుదిరిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అనమాట, ఎంతకన్నా బ్యూటిఫుల్ సర్వీస్ ఏంటండి. కానీ అక్కడ ఏముండదు, ఆత్మ సంబంధమైన ఏ క్రియలు జరగవో, విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళరో, దేవుని గురించి స్ట్రాంగ్ గా నిలబడే ఉండరు. ఏదన్నా సరే ఒక సవాలు గాని ఒక పరీక్ష ఎదురైనప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దెమ్ వెన్ దే ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అండ్ ఈ టెస్ట్. ఒక పరీక్ష ఎదుర్కొన్నప్పుడు, ఒక సమస్య ఎదుర్కొన్నప్పుడు వెనక్కి తిరిగిపోతారు. కారణం ఏంటంటే, వాళ్ళకి విత్తబడిన వాక్యము బలమైన ఆత్మకార్యముతో కూడినది కాదు. ఏదో నడిపించడం ఎంతో బండి. అడిచ్చే చీరలకి, అడిచ్చే మూటలకి, వాళ్ళు పెట్టే ఫుడ్ కి ఇచ్చినంతసేపు వస్తాడు. ఒకసారి మానేశారండి అమ్మగారు. ఆ చుట్టుపక్కల ఎవడో కనబడ్డా, భోజనం పెట్టిన సేపు అక్కడే తిరుగుతాడు, బట్టలు ఇచ్చినంత సేపు అక్కడే తిరుగుతాడు. అమ్మగారు సూపర్ అంటాడు, అయ్యగారు సూపర్ అంటాడు. మానేసి చేయమని ఛాలెంజ్. ఆ ఫ్యామిలీయే ఉంటుంది లాస్ట్కి. అవునా కదా? ఇది కాదు పరిచర్య. అర్థమవుతుందా? వస్తారు, వాళ్ళ పని కట్టుకొని వస్తారు, ఎక్కడున్నా వస్తారు. దేవుడి కార్యాలు చూస్తే ఎందుకు కరుణ గాని వీళ్ళు దేవుడిని ఎందుకు వెంబడిస్తా ఉంటారు? అద్భుతాలు చూశారు. స్వయాన తన కళ్ళతో తన కుమార్తెలో ఉన్న దురాత్మ బయటికి పోవడం తనే స్వయంగా చూసింది. తన ప్రార్థన చేసినప్పుడు పక్షవాయు కలివాడు ఏమయ్యాడు? లేపబడ్డాడు. అతను ఎవరో తెలుసా? పెద్ద ఒక దేవతని, ఆ వంశంలో ఆ దేవతని పూజించి బలులు అర్పించి దాన్ని వెంబడించి ఒక వ్యక్తి పక్షవాయుతో పడిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవతలన్నీ విడిచిపెట్టాడు. ఈ యొక్క పర్లోపేటలో మేము వెళ్ళిన ప్రాంతాల్లో మేము సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా దేవతలో ఒప్పుకోవండి, మేము వాటితో కనెక్ట్ అయిపోయి ఉన్నాం అని చెప్పిన వాళ్ళు ది కేమ్ అవుట్. అన్నిటిని విడిచిపెట్టేసి కృష్ణ గారు అన్నాడు, ఆయన ఆ పక్షవాయుని బాగుపడిన తర్వాత ఎవ్రీడే 4 o'clock ఎవరు వచ్చినా రాకపోయినా చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. అర్థమవుతుందా? ఎప్పుడు తిరుగుతారా మనుషులు? భయంకరమైన కట్లో బంధకాల్లో ఉండి నిజమైన వెలుగును తెలియకుండా ఉన్న వాళ్ళు ఎప్పుడు గ్రహించుకుంటారంటే, ఒక అద్భుతము, ఒక స్వస్థత, ఒక విడుదల చూసినప్పుడు మాత్రమే మనుషులు ఏమవుతారు దేవునికి. అందుకని ఆత్మవరములో భాషల్లో మాట్లాడడం యొక్క అర్థం దరిద్రం ఏంటంటే చాలా మందికి తెలియదు. 100కి 99% ఈ అనుభవాలు లేవు.
ఒకటో క్లాస్లోనే ఉన్నారు, ఇంకంతే వెళ్ళారు. ఒకటో క్లాస్ బ్యాచ్ ఇది. వాళ్ళు రాసుకొని గుణింతాలు చదువుకోవడమే వీళ్ళ జీవితాంతం. అనేకమైన లోతైన సత్యాలు దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. దీని ద్వారా ఆయన యొక్క సువార్త పరలోకం వారసులుగా మనుషులు చేయడానికి సహాయపడుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.